ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ కు బిగ్ రిలీఫ్ వచ్చింది. కాళేశ్వరం వ్యవహారంలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కేసీఆర్ తో పాటు హరీష్, స్మిత, జోషికి ఊరట వచ్చింది. కేసీఆర్ కి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ ఇవ్వడాన్ని సవాల్ చేశారు పిటిషనర్లు. కేసీఆర్ తరఫున అడ్వకేట్ గండ్రా మోహన్ రావు వాదనలు వినిపించారు. కమిషన్ రిపోర్ట్ ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తుందని పిటిషనర్లు వాదించారు హైకోర్టులో. అయితే పిటిషనర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు తేటతెల్లం చేసింది. అయితే సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటూ కోర్టు తేల్చెప్పింది. అయితే రిపోర్ట్ ఆధారంగా సిబిఐ కూడా ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదంటూ అడ్వకేటర్లు చెప్తున్న పరిస్థితి. సో తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకు బిగ్ రిలీఫ్ లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను హైకోర్టు నిలిపివేసింది. ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ స్పందించారు. సత్యమేవ జయతే అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేశారు. ఎవరన్నీ కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నిలదీస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైందని చెప్పారు. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విమర్శిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టిందని చెప్పారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చిందంటూ తన హర్షాన్ని వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయంటూ కాంగ్రెస్ సర్కార్ని, పర్టికులర్గా రేవంత్ సర్కార్ని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయిందన్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే 2 పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు హరీష్ రావు. మరోవైపు ఈ అంశంపై ఎంపీ చామల కిరణ్ స్పందించారు. హైకోర్టు తీర్పుపై పూర్తి వివరాలు రావాల్సిందని తెలిపారు ఆయన. సో ఘోష్ కమిషన్ను కోర్టు తప్పట్లేదు, కొన్ని అభ్యంతరాలు చెప్పింది. విజిలెన్స్ నివేదిక ఉంది, సో కాగ్ నివేదిక ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డీఎస్ఏ కూడా కాళేశ్వరంలో పొరపాట్లు, అవకతవకలు జరిగాయని చెప్పింది. సో ప్రభుత్వం సిబిఐ విచారణ అడిగింది కూడా ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా అడగలేదు. సో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద ఇప్పుడు మరింత బాధ్యత పెరిగిందని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. వాళ్లకు క్లీన్ చిట్ ఇవ్వడం మీకు కూడా సంతోషంగా ఉందా? సాయంత్రం లోపు ప్రభుత్వ ఆలోచనను తెలియజేస్తుంది, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటుంది. ఈ తీర్పుతో బీఆర్ఎస్ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఎంపీ చామల ట్వీట్ చేశారు. సో మరి ఈ కేసులో క్లీన్ చిట్ వచ్చాక మళ్ళీ ఇంకేమన్నా అంటే కేసీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా కాళేశ్వరం తీర్పుతో అనేది కూడా మీరు మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కాళేశ్వరం అనేది కల్వకుంట్ల ఫ్యామిలీకి ఒక ఏటీఎం మిషన్ లాగా మారిందని, సో ఎప్పుడైతే 2023లో రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో కాళేశ్వరం వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సో ముగ్గురికి, ఇటు స్మితాకి, హరీష్కి, కేసీఆర్కి, వీళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది ఈ యొక్క హైకోర్టు. పిటిషనర్లు ఏదైతే వాదించారో గండ్రా మోహన్ రావు, కేసీఆర్ తరఫున ఆయన గండ్రా మోహన్ రావు వాదనలు వినిపించారు. ఏదైతే పీసీ ఘోష్ రిపోర్ట్పై హైకోర్టు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క రిపోర్ట్ ఆధారంగా వెళ్లాల్సిన అవసరం లేదని కూడా అడ్వకేట్లు వాదించారు. సో ఇటు బీఆర్ఎస్ నేతలు సంబరాల్లో ఉన్నారు. ఎప్పటి నుంచో కేసీఆర్ని, తమ పార్టీ అధినేతని, తన అధిష్టానాన్ని చాలా మాటలు మాట్లాడారంటూ కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా క్లీన్ చిట్ వచ్చేసరికి బీఆర్ఎస్ నేతల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ హైకోర్టులో కేసీఆర్కు బిగ్ రిలీఫ్ వచ్చింది. కాళేశ్వరం వ్యవహారంలో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై హైకోర్టు స్టే ఇచ్చింది. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. కేసీఆర్తో పాటు హరీష్, స్మిత, జోషికి ఊరట వచ్చింది. కేసీఆర్కి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ ఇవ్వడాన్ని సవాల్ చేశారు పిటిషనర్లు. కేసీఆర్ తరఫున అడ్వకేట్ గండ్రా మోహన్ రావు వాదనలు వినిపించారు. కమిషన్ రిపోర్ట్ ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తుందని పిటిషనర్లు వాదించారు హైకోర్టులో. అయితే పిటిషనర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. కమిషన్
ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు తేటతెల్లం చేసింది. అయితే సెక్షన్ 8 కింద నోటీస్ లేకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటూ కోర్టు తేల్చెప్పింది. అయితే రిపోర్ట్ ఆధారంగా సిబిఐ కూడా ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదంటూ అడ్వకేటర్లు చెప్తున్న పరిస్థితి. సో తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావులకు బిగ్ రిలీఫ్ లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను హైకోర్టు నిలిపివేసింది. ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ స్పందించారు. సత్యమేవ జయతే అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేశారు. ఎవరన్నీ కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నిర్ణయిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైందని చెప్పారు. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విమర్శిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టిందని చెప్పారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చిందంటూ తన హర్షాన్ని వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయంటూ కాంగ్రెస్ సర్కార్ని, పర్టికులర్గా రేవంత్ సర్కార్ని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయిందన్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే 2 పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు హరీష్ రావు. మరోవైపు ఈ అంశంపై ఎంపీ చామల కిరణ్ స్పందించారు. హైకోర్టు తీర్పుపై పూర్తి వివరాలు రావాల్సిందని తెలిపారు ఆయన. సో ఘోష్ కమిషన్ను కోర్టు తప్పట్లేదు, కొన్ని అభ్యంతరాలు చెప్పింది, విజిలెన్స్ నివేదిక ఉంది, సో కాగ్ నివేదిక ఉంది, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డీఎస్ఏ కూడా కాళేశ్వరంలో పొరపాట్లు, అవకతవకలు జరిగాయని చెప్పింది. సో ప్రభుత్వం సిబిఐ విచారణ అడిగింది కూడా ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా అడగలేదు. సో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద ఇప్పుడు మరింత బాధ్యత పెరిగిందని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. వాళ్లకు క్లీన్ చిట్ ఇవ్వడం మీకు కూడా సంతోషంగా ఉందా? సాయంత్రం లోపు ప్రభుత్వ ఆలోచనను తెలియజేస్తుంది, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటుంది. ఈ తీర్పుతో బీఆర్ఎస్ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఎంపీ చామల ట్వీట్ చేశారు. సో మరి ఈ కేసులో క్లీన్ చిట్ వచ్చాక మళ్ళీ ఇంకేమన్నా అంటే కేసీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా కాళేశ్వరం తీర్పుతో అనేది కూడా మీరు మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కాళేశ్వరం అనేది కల్వకుంట్ల ఫ్యామిలీకి ఒక ఏటీఎం మిషన్ లాగా మారిందని, సో ఎప్పుడైతే 2023లో రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో కాళేశ్వరం వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సో ముగ్గురికి, ఇటు స్మితాకి, హరీష్కి, కేసీఆర్కి, వీళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది ఈ యొక్క హైకోర్టు. పిటిషనర్లు ఏదైతే వాదించారో గండ్రా మోహన్ రావు, కేసీఆర్ తరపున ఆయన గండ్రా మోహన్ రావు వాదనలు వినిపించారు. ఏదైతే పీసీ ఘోష్ రిపోర్ట్పై హైకోర్టు స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క రిపోర్ట్ ఆధారంగా వెళ్లాల్సిన అవసరం లేదని కూడా అడ్వకేట్లు వాదించారు. సో ఇటు బీఆర్ఎస్ నేతలు సంబరాల్లో ఉన్నారు. ఎప్పటి నుంచో కేసీఆర్ని, తమ పార్టీ అధినేతని, తన అధిష్టానాన్ని చాలా మాటలు మాట్లాడారంటూ కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా క్లీన్ చిట్ వచ్చేసరికి బీఆర్ఎస్ నేతల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు.